ఫెడ్ రేట్ కట్ న్యూస్ అప్డేట్. ఫెడ్ రేట్ కట్ న్యూస్ అప్డేట్ గురించి మనం మార్నింగ్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ వీడియోలో ఒక అప్డేట్ చెప్పాను మీకు. సో నిఫ్టీ గురించి సో ఏమని డిస్కస్ చేసుకున్నాము చూడండి. 25,500 అబవ్ వెళ్ళి ఈగర్గా బై చేయొద్దు అని చెప్పాను. ఎందుకంటే 25,500 అబవ్ ఏంటంటే సెల్లింగ్ వస్తుందని చెప్పాను. ఇనీషియల్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఎంతమంది ట్రాప్ అయ్యారు, ఎంతమంది సేవ్ అయ్యారు? బహుశా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కనుక ట్రాప్ అవ్వరు. మార్నింగ్ వీడియో చూడకపోతే కానీ లేదా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో కానీ చూడకుండా ఉంటే కనుక మేబీ ట్రాప్ అయి ఉంటారు. సో ఫస్ట్ 40 మినిట్స్ చూసారు ఎలా ఉందో. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎందుకని 25,500 అబవ్ సెల్లింగ్ వస్తుందో. కాబట్టి సో మన ఛానల్కి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. అసలు వెనక్కి వెళ్ళి వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు గర్వం అయితే కాదు, పొగరైతే అంతకన్నా కాదు. సో నా నాలెడ్జ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి సార్, ఫెడ్ రేట్ కట్టు 50 బేసిస్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం ఈ పాయింట్ని. సో అయితే ఇది పొలిటికల్ అంటున్నారు, ఎంతవరకు నిజం? ఆ కామెంట్ చేసింది ఎవరు? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆ విషయాన్ని చూద్దాం. మరి ఫెడ్ రేట్ కట్ చేసింది కాబట్టి మన సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ కూడా రేట్ కట్ చేస్తుందా లేదా? అసలు ఆర్బీఐ రేట్ కట్ చేయాలంటే ఏ డేటా సపోర్ట్ చేయాలి? ఈ విషయాలు చూద్దాం. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్స్ తగ్గించాం అని ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. మరి దీనివల్ల ఏదన్నా సిపిఐ డేటా మీద ఇంపాక్ట్ పడుతుందా? సో మరి ఐఆర్ఈడిఏకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. ఫస్ట్ క్రై .comకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. సో ఇంపార్టెంట్ అది. అలాగే వోడాఫోన్ న్యూస్ అప్డేట్ ఉంది, ఈరోజు హెవీగా డ్రాప్ అయింది. సో ఆ విషయాల గురించి చూద్దాం. ఎన్టీపీసీ రిలేటెడ్ పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. ఓవరాల్గా సో రిలయన్స్ మళ్ళా ఊపందుకుంది, దాన్ని కూడా ఒక లుక్ వేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండటానికి ట్రై చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే బిజీతో చాలామంది చూసి ఉండకపోవచ్చు. 1 మినిట్ మనం ఫెడ్ అవుట్కమ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం అందరం ఊహించినట్లే 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉంది. అలాగే మనం ముందుగానే ఊహించినట్లు రేట్ కట్ ఉన్నా కూడా 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉన్నా కూడా హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకున్నాం. యూఎస్ మార్కెట్లో కూడా వచ్చింది. అలాగే ఫర్దర్గా కూడా ఈ రెండు కల్లా రేట్ కట్స్ ఇంకా ఉంటాయి. 25లో ఇంకా కూడా ఫర్దర్గా రేట్ కట్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళ టార్గెట్ 3.4% ఇన్ 2025 అనమాట. కాబట్టి రేట్ కట్స్ చేస్తాము అని చెప్పి కమింగ్ డేస్లో కూడా అనేది ఇక్కడ క్లూ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే దీన్ని పొలిటికల్గా ఎవరు చూస్తున్నారు అని అంటే సో జెఫ్రీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యుఎస్కి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పొలిటికల్గా వాళ్ళు ఏంటంటే రేట్ కట్ చేశారు అనేది, అంటే 50 బేసిస్ పాయింట్స్ పెంచాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ అంచనా. చూడండి ఫ్రెండ్స్, పొలిటికల్గా ఉంటుంది కాబట్టే ఇంత రేట్ కట్ ఉంటుంది అనేది నా వ్యూ కూడా మీకు చెప్పాను. ఫెడ్ ఆల్రెడీ చెప్తుంది మేము పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకోవట్లేదు అని. ఎంత చెప్పినా ఏంటంటే సో యూఎస్లో ఎలక్షన్స్ వల్ల ఏంటంటే అంత రేట్ కట్ ఒకేసారి సో 25 బేసిస్ పాయింట్స్ చేయొచ్చు కదా. కాదు అగ్రెసివ్గా స్టెప్ తీసుకున్నారు అని అంటేనే అక్కడే అర్థమవుతుంది ఇది ఊహించిందే. జెఫ్రీస్ వాళ్ళ కామెంట్గా చూడండి. సో అట్లాగే ఏం చెప్తున్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది కదా రీసెంట్. సో అది కనుక ఆ డేటా కనుక అలా తేడాగా ఇంతకుముందే కనిపించుంటే కనుక జూలైలోనే ఈ రేట్ కట్ గురించి డెసిషన్ తీసుకునే వాళ్ళం అనేది ఫెడ్ చైర్మన్ గారు కామెంట్ చేశారనమాట. సో ఆ విషయం అనేది మనం చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రేట్ కట్ చేస్తుందా అని అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి మన ఇన్ఫ్లేషన్ డేటా సో సిపిఐ డేటా మనది ఏదైతే ఉందో అది మనకి ఇంకా ఏంటంటే అనుకూలంగా ఆర్బీఐ టార్గెట్ ప్రైస్కి ఇంకా రీచ్ అవ్వలేదు. సో స్టడీగా ఉండాలి. అంటే ఒక 1 మంత్ ఆర్బీఐ టార్గెట్కి కన్నా బిలో వచ్చినంత మాత్రాన అంటే 4% అనేది ఆర్బీఐ టార్గెట్ కదా సిపిఐ ఇన్ఫ్లేషను. సో ఆ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది 4% కన్నా కిందకి కన్సిస్టెంట్గా ఉంటే అప్పుడే
అబ్జర్వ్ చేసే మన ఆర్బీఐ డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ పొలిటికల్ కన్సర్న్ లేదు. అట్లాగే ఏంటంటే ఫెడ్ని టూ మచ్గా మేము ఫాలో అవ్వం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలోనే ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ లోపు మనకి రేట్ కట్ ఉండదు అనేది క్లియర్ కట్ ఐడియా మనకి ఉంది. సో కదా, సో ఆ విషయం అనేది తెలిసిందే కదా. కాకపోతే ఫెడ్ని ఫాలో అవుతారు ఎక్కువ మంది. కాకపోతే ఏంటంటే మన డేటా కూడా కంట్రోల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ విషయాన్ని గతంలో ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు, మనం డిస్కస్ చేసుకున్నాం. మరొకసారి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫినాన్స్ మినిస్ట్రీ కామెంట్స్: నాట్ లుకింగ్ టు కట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. క్రూడ్ పడిపోయింది కదా రీసెంట్గా. అయితే కనుక బ్రెంట్ క్రూడ్ $70 పర్ బ్యారెల్ కన్నా కిందకి పడిపోయింది. సో ఈరోజు పెరిగింది, కాస్త $74 పర్ బ్యారెల్ ఉంది. సో అయితే ఎందుకని ఎక్సైజ్ డ్యూటీ కట్ చేయట్లేదు అని అంటే, సో ఆయిల్ కంపెనీస్కి ఏంటంటే క్రూడ్ బాగా పడిపోయినప్పుడు ఆ వోల్టాలిటీ వల్ల ఎఫెక్ట్ పడుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే బాగా తగ్గితే ఆయిల్ కంపెనీస్కి బెనిఫిటే. సో వాళ్ళకి ప్రీవియస్గా లాసెస్ వచ్చినాయి కదా, వాటిని రికవర్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొంత టైం ఇస్తున్నారనమాట. సో అదనమాట కదా. సో కాబట్టి బిఫోర్ ప్రైస్ కట్ వాళ్ళు ఏంటంటే ఆ ప్రీవియస్ లాసెస్ని రికవర్ చేసుకోవాలి. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో ఏంటంటే డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఆ ప్రైస్ కట్ పాసిబిలిటీని. అర్థమవుతుందా? అదనమాట కదా. అందువల్ల సో ఇప్పట్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గకపోవచ్చు అనేది మనకి డేటాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే వోడాఫోన్ ఐడియాకి సంబంధించి 10% డిప్ కొట్టింది. వోడాఫోన్ ఐడియా డిప్ కొట్టడంతో సో ఇండస్ టవర్ షేర్స్ కూడా ఏంటంటే డౌన్ అయ్యాయి. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా అనేది కస్టమర్ కాబట్టి. అట్లాగే ఎందుకని కారణం ఏంటో చూస్తే, సుప్రీంకోర్టు రిజెక్ట్స్ ఏజీఆర్ క్యూరేటివ్ పిటిషన్ ప్లీ. నేను రిజెక్ట్ చేసిందనమాట. సో ఈ అప్డేట్తో వోడాఫోన్ ఐడియా అనేది 10% డిప్ కొట్టిందనమాట. చూడండి, అలాగే ఫస్ట్ క్రై.com గురించి. సో బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు ఏంటంటే బై అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 770 ఇచ్చారనమాట. సో అందువల్ల ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో ర్యాలీ అయింది. సో లేటర్ మీరు ఈ న్యూస్ అప్డేట్ మార్నింగ్ వచ్చింది, అప్పటికి ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. కానీ లేటర్ అట్లా ఉండదు. చూడండి సార్, నిఫ్టీ అనాలిసిస్ చూసి దాని తర్వాత మళ్ళీ రిమైనింగ్ అప్డేట్స్కి వద్దాం. చూడండి సార్, ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. మనం మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. 25,500 అబవ్కి వెళ్తే మార్కెట్ సెల్ ఆఫ్ జరుగుతుంది అని. సో మార్నింగ్ వీడియో ఒకసారి వెరిఫై చేయండి అంటాను. సో ఇంత అడ్వాన్స్గా చెప్పే ఛానల్ మన మిరాకిల్, అలాగే మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఎందుకు అలా జరుగుతుంది మీరు చూస్తే న్యూస్ అప్డేట్స్లో చూడండి. ఫెడ్ రేట్ కట్ చేసింది, మిడ్ క్యాప్స్ 2% డౌన్, బీఎస్సీ అట్లాంటివన్నీ పడిపోయినాయి కదా. చూడండి సార్, ఫెడ్ రేట్ కట్ చేసింది, మిడ్ క్యాప్స్ డౌన్. సో మిడ్ క్యాప్స్ ఇండెక్సే 2% డౌన్ అయింది. సో నిఫ్టీ కూడా ఏంటంటే ఓపెన్ అయ్యి చాలా స్ట్రెంతీ క్యాండిల్ లాగా అనిపించింది మీకు ఇనీషియల్ మూమెంట్స్లో. చాలామంది ఫస్ట్ 40 మినిట్స్లో ఏంటంటే మోసపోయి ఉంటారు, మన సబ్స్క్రైబర్స్ కాకపోతే మోసపోతారు, అందులో డౌటే లేదు. సో ఎందుకని అలా జరుగుతుంది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, మనం డైలీ చెప్తున్నదే, మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు, టు గో అప్ ర్యాపిడ్లీ అంటే పైకి వెళ్ళడానికి ఏంటంటే, సో మరి అంత పాజిటివ్గా ఉన్నప్పుడు అందరూ బై చేయాలని చూస్తారు కదా. మరి సెల్ ఆర్డర్లు ఎలా దొరుకుతాయి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎఫ్ఐఎస్ డిఎస్ వాళ్ళకి సెల్ ఆర్డర్స్ దొరుకుతాయా? దొరకవు. సో అందుకని వాళ్ళు పైకి వెళ్ళడానికి ట్రై చేశారు, మీరు మార్నింగ్ కూడా చూడొచ్చు. కానీ ఆర్డర్లు దొరకట్లేదు. ఏం చేశారు ఇంకా రివర్స్లో ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారనమాట. సెల్ చేసుకుంటా కింద పడుతుంటే డిప్స్లో బై చేస్తూ ఉంటారు. చూడండి, మార్కెట్ స్టిల్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరే ఉంది. అర్థమవుతుందా? అది ఓపెనింగ్ ఎగబడ్డ వాళ్ళకి. సో దట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక పాయింట్ నేను చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఫస్ట్ 40 మినిట్స్ మేజర్ ట్రేడింగ్ సెషన్స్లో ఫస్ట్ 40 మినిట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకనంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండి గ్లోబల్ క్యూస్ బాగుంటే ఫస్ట్ 40 మినిట్స్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే హైయర్ లెవెల్లో నుంచి దరిడలను పట్టడం కానీ ఓపెన్ అయ్యి డ్రాప్ అవడం కానీ జరుగుతుంది కదా. కాబట్టి మనం స్ట్రాటజీ ఎప్పుడు కూడా బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇవాళ మీకు ఇవన్నీ కూడా చాలాసార్లు టైప్ చేయించాను మీరు నేర్చుకుంటారని. సో కాబట్టి ఫస్ట్లో ఇనీషియల్ మూమెంట్స్లో ఏంటంటే ర్యాపిడ్గా పైకి వెళ్ళలేరు. సో వాళ్ళు బై చేయడానికి సెల్ ఆర్డర్స్ దొరకవు. కాబట్టి రివర్స్లో ఏం చేస్తారంటే హైయర్ లెవెల్లో సెల్ కొడతారు, కింద పడతానంటే బై అండ్ డిప్స్ అనమాట. సో అర్థం కాని వాళ్ళకి ఏంటంటే కాస్త ఆడుగా సోదిలాగా అనిపించవచ్చు.
కానీ నేను డైలీ ఇవే పాయింట్స్ చెప్తున్నాను, ఏదో ఒక రోజైనా అర్థం చేసుకుంటారని. అర్థమవుతుందా? ఫస్ట్లో అర్థం కాలేదు, చూసి చూసి అర్థమవుతుంది స్లోగా అనేది వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ఇవాళ ఒక పాయింట్ మీకు చెప్పాను, డైలీ చెప్పేదే, రౌండ్ నెంబర్ల పైన ఇప్పుడు కూడా బై చేయకండి. జనరల్గా ఏంటి 25,500 అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని ఎస్టర్డే వీడియోలో చెప్పుండొచ్చు, లేదా 25,500 రౌండ్ నెంబర్ కాబట్టి దానిపైన ఒక అరగంట నిలబడితే బై చేయమని, 10 minutes 15 minutes క్యాండిల్స్ చూసి బై చేయమని, ఇలా మీకు త్రూ అవుట్ ఇండియా అయ్యే కనిపిస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హిందీ ఆర్ ఇంగ్లీష్, ఎంత పెద్ద ఛానల్ బడా ఛానల్ అయినా అంతే కదా. కానీ ఏంటంటే మీరు అలా జరుగుతున్నాయా కాబట్టి పాయింట్ రాయండి, అందరూ టెక్స్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారో నేను చూస్తాను. చూడండి ఏం రాస్తారు, నెవర్ బై అబౌవ్ రౌండ్ నెంబర్స్. బ్లైండ్గా ఎప్పుడు కూడా నెవర్ బై అబౌవ్ రౌండ్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే టుడేస్ మార్కెట్ 25,500 అబౌవ్. ఏం చూసాం మనం, సెల్లింగ్ చూసాం, బయింగ్ ఏం లేదు అక్కడ. మిమ్మల్ని సెల్ చేయమని నేను అంటలా, మళ్ళా ఆపోజిట్ చేశారు. బై అక్కడ చేయకూడదని చెప్తున్నాను అంతే. అర్థమవుతుంది? ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేసుకుంటారు, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ కేస్. మనం వెళ్ళి సెల్ చేయకూడదు, ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు ఎంతసేపటికి మనకి పడితే ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో ఆలోచించాలి, అంతే కదా. అది కాబట్టి ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 2 lines కామెంట్ చేయండి వీడియోని పాజ్ చేసి. నెవర్ బై అబౌవ్ రౌండ్ నెంబర్స్. ఎగ్జాంపుల్ టుడేస్ మార్కెట్ 25,500 అబౌవ్. సో సెల్లింగ్ సీన్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అంటే మన థాట్ అది బై జరుగుతుందని, అలా ఏం జరగదు అట్లా. సో ఇనిషియల్ హాఫ్ అన్ అవర్ చూసిన వాళ్ళు మోసపోతారనమాట. మీకు మార్నింగే నేను అంత క్లియర్ కట్గా చెప్పాను, సబ్స్క్రైబర్ కాకపోతే నేనేం చేయలేను. చూడండి సార్, ఈ థియరీ అంతా నేను చెప్పిందంతా అర్థం కాలేదు, సో ఇప్పుడు ఏదైనా పాయింట్స్ చెప్పండి, జనరిక్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే కూడా చెప్తాను. సో కాకపోతే ఏంటంటే మీకు వినే ఓపిక ఉండాలి. హరీబరీగా ఏంటంటే మీరు యూట్యూబ్ షార్ట్స్ చూసినట్లు, రీల్స్ చూసినట్లు మన ఛానల్ చూస్తే మాత్రం అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయొద్దు అబ్బాయి, అసలు చూడొద్దు. అర్థమవుతుందా? నష్టం. మీరు సగం చూస్తే మీకే నష్టం అనమాట. మాకు ఉన్న 10 మంది చాలు, సరిగ్గా చూస్తే చాలు. ఎందుకంటే 95% ఆఫ్ ది పీపుల్ లోజర్స్ గేమ్లోనే ఉంటారు, కానీ వీఆర్ ద 5% ఆఫ్ ది పీపుల్. కాబట్టి ఎక్కువ మంది 5% పీపుల్లోకి వస్తారని నేను అనుకోను. అదనమాట, ఎక్స్పెక్ట్ కూడా చేయనది. చూడండి సార్, జనరిక్ ఎగ్జాంపుల్, ఎందుకని మార్కెట్ హైలో ఉన్నప్పుడు, బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు ఇలా సెల్ ఆఫ్ ఎందుకు జరుగుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూడండి సార్, మా ఫ్రెండ్ ఏం చేస్తూ ఉంటాడంటే మేకల్లో, పొట్టేల్లో అమ్ముతా కొంటూ ఉంటాడు. తన బిజినెస్ అదే, వాళ్ళ వృత్తి అది. సో చూడండి తను ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏంటంటే ఒక 30 షీప్స్ అనుకోండి, మేకపోతులో, గొర్రెలు, 30 షీప్స్ ఏంటంటే సంతలోకి వెళ్ళి కొంటాడు. రకరకాల సంతలకు వెళ్తూ ఉంటాడు, ఒక సంత కాదు, రకరకాల సంతలకు వెళ్తూ ఉంటాడు. సో ఒక్కొక్క దాన్ని 9Kకి, కొన్నిటిని 10Kకి, కొన్నిటిని 12Kకి. సో కొన్ని సంతల్లో ఏంటంటే చీకట్లో ఏంటంటే ఎంతో కొంత తక్కువకి ఏంటంటే డే అయిపోతుందని తక్కువగా అమ్మేసిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే 8K కూడా కొంటుంటాడు అనమాట. సో ఇట్లా ఒక్కొక్కసారి 13K అలా కూడా పెట్టాల్సి వస్తుంది, ఇలా కొంటుంటాడు. సో ఇలా యావరేజ్గా ఏంటంటే సపోజ్ తనకి యావరేజ్గా ఏంటంటే ఒక 10K పడింది అనుకుందాం. 30 షీప్స్ 10K పెట్టి కొన్నాడు, ఒక్కొక్క దాన్ని 10K పెట్టి 30 షీప్స్ కొన్నాడు. అర్థమవుతుందా? అది. సో కొనేయటం అయిపోయింది. సో ఈసారి ఏంటంటే మళ్ళా సంతకి మళ్ళీ ఇంకా పెంచుకుందాం అనుకుంటాడు, ఇంకొక 10 కొందాం అనుకుంటున్నాడు. సో హీ వాంట్స్ టు బై 10 more. సో అలాగే వెళ్తాడు. కాకపోతే ఏం చేస్తాడంటే తన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా, వాటిలో ఒక 15 వాటిని ఏంటంటే సో ఊరకు తీసుకెళ్తాడు. సంతకి అమ్మాలని కాదు, ఊరకు తీసుకెళ్తాడు, వాటిని కూడా తీసుకెళ్తాడు. యాక్చువల్గా ఈయనకి ఏంటంటే కొనాలని ఉందన్నమాట, కొనాలని ఆశ ఉంది, కానీ దీని దగ్గర ఆల్రెడీ కొనుక్కున్న వాటిని కూడా తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి సంతల్లో ఏమవుతుందంటే వెళ్ళినప్పుడు, సో అక్కడ మార్కెట్ ఊపిలో ఏంటంటే 14K, 15K, 13K అలా చెప్తారు. సో తనేమో 10 బై చేద్దాం అనుకున్నాడు, కానీ ఒకప్పుడు రేట్ లేదు మార్కెట్లో. సో 14K, 15K, 13K ఎవరు అడిగినా కూడా అదే చెప్తున్నాడు. ఒక గంట చూశాడు, తక్కువ దొరుకుతుందేమో, 9K, 10K, 13Kకి, అదే 12Kకి అలా కొనుక్కుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. చూసినప్పుడు ఏంటంటే దొరకవు. సో దొరకనప్పుడు రేట్ ఏమో అందరూ 14K, 15K, 13K చెప్తున్నారు.
సో కొనడానికి ఏమో దొరకట్లేదు. ఏం చేస్తాడు ఇప్పుడు? సో తనేమో తన దగ్గర తను 10 కొందాం అనుకుంటున్నాడు. కాకపోతే తన ఇంటెన్షన్ కొనాలనే. కాకపోతే ఏంటంటే ఒక 15K 15 షీప్స్ని ఒక 15 షీప్స్ని ఆల్రెడీ తీసుకెళ్ళాడని చెప్పా కదా. తనతో పాటు తీసుకెళ్ళాడు. తన దగ్గర ఆల్రెడీ ఉన్న 30 షీప్స్లో 15 తీసుకెళ్ళాడు. ఏం చేస్తాడు అని అంటే, సో ఎడిదిరిగి కొనలేకపోతున్నాడు కదా అని చెప్పి తన దగ్గర ఉన్న షీప్స్ని అలా 15K 14K 13K అమ్మకానికి పెడతాడు, అమ్మేస్తాడు కూడా. ఎందుకంటే జనం ఎగబడి కొంటున్నారు. తిని కొనాలనుకుంటున్నాడు తక్కువకి, కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే తిన దగ్గర ఉన్న వాటిని ఎక్కువగా అమ్మేశాడు. ఏదైతేనేమైంది కదా, ప్రాఫిటే కదా. సో ఇట్లా ఏంటంటే ప్రాఫిట్ పొందుతూ ఉన్నాడు. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే మళ్ళీ రేట్లు డ్రాప్ అయిపోతాయి. సో రేట్లు డ్రాప్ అయిపోయినప్పుడు ఈవినింగ్కి ఎవరో 11Kకో 9Kకి అట్లా సో చీకట్లో ఏంటంటే ఇక అమ్మేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. సో అప్పుడు ఏంటంటే సో తను 10 కొందాం అనుకుంటున్నాడు కదా. సో అప్పుడు ఈ దొరికిన దాన్ని బట్టి ఒక 10 5 ఎంతో ఏంటంటే బై చేస్తాడు. సో ఎప్పుడు ఇదే అనమాట పని. కొన్ని తీసుకెళ్తాం, కొంత ప్లేస్ ఉంచుకుంటాడు వెహికల్లో. సో కుదిరితే కొనుక్కురావటం, లేకపోతే వీటిని అమ్మటం, లేదా వీటిని కొన్ని అమ్మి కొన్ని కొనటం. అట్లా ఏంటంటే తన పని ఏంటంటే బై సెల్, ఇదే పని. సో ఇదే పని చేస్తూ ఉంటాడు అనమాట తను. యాక్చువల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది, తను చేసేది ఇదే అనమాట. సో ఇదే స్టాక్ మార్కెట్కి మీరు అప్లై చేస్తే గుడ్ న్యూస్ ఉంది, థింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అందరూ కొనాలని ఎగబడుతున్నారు. మార్కెట్ ఏమో హైలో ఉంది. సో వీళ్ళు కింద నుంచి కొనుక్కుంటా వచ్చారు కాబట్టి ఎడిదిరిగి కొనలేరు కదా. హైలో ఆర్డర్లు దొరకట్లేదు. అందరూ కొనాలనుకున్నప్పుడు ఆర్డర్లు ఆడ దొరుకుతాయి, దొరకట్లేదు కదా. అందుకని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే డిప్స్లో బై చేస్తున్నారు. చూడండి, లోయర్ లెవెల్లో బయింగే జరుగుతుంది. ఇదేమీ చెడు కాదు, లోయర్ లెవెల్లో బయింగే జరుగుతుంది. కానీ మనం ఏదైనా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడాలి, స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సో కాస్త ఇంకా గట్టిగా రీట్రేస్మెంట్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక ఇవాళ పడి రేపు కూడా కొంచెం పడింది అనుకోండి మార్కెట్, అప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్ మోడ్లోకి వస్తారు. అప్పుడు అంతే కదా, పాజిటివ్గా ఫెడ్ ఇదంతా కనిపిస్తున్నప్పుడు ఎవరైనా వెళ్తారా? ఇవాళ ఈ ఇంట్రాడే అంటే హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వల్ల కొంతమంది జారుంటారు సెల్లింగ్లోకి. రేపు కూడా పడితే జారుతారు. సో అందువల్ల ఏంటంటే నేనేమంటానంటే మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ 25,285, 25,064. సో 25,500 కింద బిట్ ట్రై చేశాను మనం మార్నింగ్. కాకపోతే ఏంటంటే ఒక 5 పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దని చెప్పాను. ఎందుకనంటే ఆ జోన్ని హిట్ చేస్తూ ఉందన్నమాట ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల మనం స్టడీ వ్యూని క్లోజ్ చేసేసుకున్నాం. అదనమాట కదా. సో ఓవరాల్గా నేను చెప్పిన స్టోరీ అర్థమైందా? సో స్టాక్ మార్కెట్ కూడా అంతే అనమాట. కాబట్టి ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి బై చేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్ప మార్కెట్తో పాటు ముందుకు పోతా ఉంటే పొటేల్ లాగా దెబ్బతింటారనమాట. పొటేల్ చూసారుగా, ఇలా వెళ్ళి కుమ్మేస్తుంది అనమాట. ఆలోచించద్దు, తలకాయ ఉండదు దానికి. అట్లా వెళ్ళవద్దు. మార్కెట్తో పాటు హైలో ఉన్నప్పుడు పొటేల్ మాదిరి వెళ్ళొద్దు అనమాట. సో ఆలోచించండి, నిదానంగా నింపాదిగా క్రోకోడైల్ లాగా ఉంచండి. ఎందుకంటే మన ఏరియాకి వస్తే ఏనుగునైనా చంపచ్చు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే స్వింగ్ ట్రేడ్ చేయాలి అని అంటే స్టాక్ మార్కెట్లో మెజారిటీ సోషల్ మీడియా సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడతా మాట్లాడుతూ ఉండాలి. సో అట్లాంటప్పుడు మిమ్మల్ని బై చేయమని నేను అట్లా. సో ఆ మూమెంట్ వెతికే టైం అదని చెప్తున్నాను, అర్థమవుతుందా? ఎందుకంటే ఆర్డర్లు ఇనిషియేషన్స్కి దొరికే అవకాశం ఉన్న టైం అది. కాబట్టి వాళ్ళు చేస్తున్నారా లేదా చూసుకొని ఆ స్ట్రెంత్ని బట్టి మనం ఉండొచ్చు. కాబట్టి మార్కెట్లో గుడ్ న్యూస్లు నడుస్తున్నప్పుడు ఎగబడి పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్లో ఆర్డర్లు దొరకవు. సో ఆ మూమెంట్లో వెళ్ళొద్దు. మీ ఫీలింగ్స్ని పక్కన పెట్టండి, కాస్త మీ ఫీలింగ్ని పాజిటివ్గా చేసుకోండి, డిఫరెంట్గా ఆలోచించడం నేర్చుకోండి అని చెప్తాను. సో నేను చెప్పింది ఏమి ఆర్డ్ థింగ్ కాదు, లైవ్ ఎగ్జాంపుల్సే మీకు చెప్పింది. ఇది కూడా అంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే IREDAకి సంబంధించి వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. గెట్స్ అన్ ఆర్డ్ ఫర్ 4,500 crores ఫండ్స్ రైజ్ త్రూ QIP. ఇప్పుడు గవర్నమెంట్ 7% స్టేక్ దాకా డైల్యూట్ చేయబోతుంది. సో రీసెంట్గా మనం చూసాము అప్డేట్. ఈ అప్డేట్తో ఇంట్రాడేలో ర్యాలీ వచ్చి ఉండొచ్చు. చూడండి, అలాగే NTPCకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, సో NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే IPO పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రాఫ్ట్ పేపర్స్ అప్లై చేశారనమాట. ఈ అప్డేట్తో NTPCలో ఇంట్రాడేలో ర్యాలీ కనిపించి ఉండొచ్చు. సో అంతే అనమాట. ఇది NTPCకి సంబంధించిన న్యూస్ అప్డేట్. చూడండి సార్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. సో నిఫ్టీలో ఉన్నంత ప్రెజర్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఆల్ టైమ్ హైలో లేదు. సో అర్థమవుతుందా? అదనమాట కదా. సో ఓవరాల్గా మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్. సో ఇంకేదైనా అప్డేట్ నేను మిస్ చేసి ఉంటే ఈ వీడియోలో సో ఈవినింగ్ చాణక్యలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్.
సో అదనమాట కదా. ఓవరాల్గా మనం ఏం నేర్చుకున్నాము థింగ్స్ చూడండి. బ్రాడ్ వ్యూ అప్ ఉంటే పైకి వెళ్ళటం ఫాస్ట్గా సాధ్యం కాదు మార్కెట్కి. డైలీ నేర్చుకుంటుంది. వాళ్ళని రౌండ్ నెంబర్ల పైన ఎప్పుడు కూడా బై చేయొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఏరియా అనమాట అది. సో ఇవి నేర్చుకున్నాం అనమాట. కాబట్టి ఈ 2 లైన్స్ కామెంట్ చేశారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ వీడియో చూడని వాళ్ళు ఇక్కడ స్క్రోలింగ్ మీద కనిపిస్తుంది కదా ఎండ్ కార్డ్లో, ఆ వీడియోని చూడండి. క్లియర్ కట్గా మార్నింగే చెప్పాను ఏం జరుగుతుంది అనేది. చూడండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.